హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఆశా వర్కర్లకు పెద్ద గుడ్ న్యూస్. గ్రాట్యుటీ అమలు, పదవీ విరమణ వయసు పెంపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు తీపి కబురు అందించింది. ఆశా వర్కర్లకు గతంలో ఎన్నోసార్లు కోరిన గ్రాట్యుటీ అమలు, పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు వేలాది ఆశాలకు ప్రయోజనంగా చేరుకుంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్రాట్యుటీ అమలు. ఆశా వర్కర్లు పదవీ విరమణ సమయంలో ₹1,00,000 వరకు గ్రాట్యుటీ అందుకునే అవకాశం కల్పించారు. దీని అమలుకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఆశా వర్కర్లు ఈ ప్రయోజనానికి అర్హులు. అలాగే పదవీ విరమణ వయసు పెంపు అంటే వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ని కూడా పెంచారండి. ఆశా వర్కర్లు పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 37,017 మంది, అలాగే పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 5,735 మంది ఆశా వర్కర్లకు లబ్ధిగా కలగనుంది. అలాగే ప్రసూతి సెలవుల్లో వేతనం. ఇప్పటి వరకు ఆశా వర్కర్లకు ప్రసూతి సెలవులు సమయంలో వేతనం చెల్లించలేదు. అయితే సీఎం చంద్రబాబు ఈ సమీక్షలో ఆశా వర్కర్ల ప్రసూతి సెలవులను పని దినాలుగా పరిగణించి వేతనం చెల్లించాలని ఆదేశం ఇచ్చారు. అలాగే సెలవులను పని దినాలుగా పరిగణించి వేతనం చెల్లించాలని ఆదేశం ఇచ్చారు. ఆశాలకు అండగా ప్రభుత్వం. ఆశా వర్కర్లు సంక్షేమానికి సీఎం చంద్రబాబు ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. గతంలో స్మార్ట్ ఫోన్లు పంపిణీ, ఉచిత వైద్యం, రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్ వంటి పథకాలను అమలు చేసి అంశాలను ప్రోత్సహించారు. ఇప్పుడు గ్రాట్యుటీ అమలు, పదవీ విరమణ వయసు పెంపుతో మరో ముందడుగు వేశారు. ఆశా వర్కర్లు ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ఆశాలలో ఎక్కువ ప్రయోజనం ఉంది. అంటే ప్రస్తుతం ఆశా వర్కర్లకు వివిధ రాష్ట్రాల్లో అందించే వేతనాలు: ఉత్తరప్రదేశ్ ₹750, హిమాచల్ ప్రదేశ్ ₹2,000, రాజస్థాన్ ₹2,700, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ₹3,000, హర్యానా, కర్ణాటక ₹4,000, కేరళ ₹5,000, తెలంగాణ ₹7,500, ఆంధ్రప్రదేశ్ నెలకు 10,000 వేతనం తీసుకుంటున్నారండి. అలాగే ఏపీ ఆశా వర్కర్స్ గుర్తుంచుకోవాల్సిన విషయాలు: 30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారికి ₹1,00,000 గ్రాట్యుటీ ఇస్తారు. పదవీ విరమణ వయసు 62 ఏళ్ళు పెంచారండి వయసు. ప్రసూతి సెలవుల సమయంలో వేతనం ఇస్తారు. దేశంలోనే తొలిసారిగా ఆశా వర్కర్లు గ్రాట్యుటీ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దేశంలోనే అత్యధికంగా ₹10,000 వేతనం ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆశా వర్కర్ల హక్కులను కాపాడుతూ వారిని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. గ్రామీణ ఆరోగ్య సంక్షేమంలో కీలకంగా ఉన్న ఆశా వర్కర్లకు మరింత మద్దతు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ నిర్ణయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మరిన్ని తాజా ప్రభుత్వ పథకాల అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని నోటిఫికేషన్ పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.